నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. ఏంటి అని అంటే, ఆ డిసిషన్ వల్ల నాకు ఏడుపు కూడా వస్తుంది, కానీ ఎమోషన్స్ ఉంటాయి, బాధ ఉంటుంది. తీసేసుకుంటారంట నిన్ను ఇస్తే. 2 రోజులు చూసాము మాకొద్దు అంటారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా బూస్టర్ క్రీమ్ని బాత్కి అయితే తీసుకెళ్తున్నాను. డే ఇన్ మై లైఫ్ అనమాట. కాకపోతే నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. ఏంటి అని అంటే, టు బి ఫ్రాంక్, 2 కుక్కల్ని చూడాలంటే చాలా కష్టం అయిపోతుంది. అవునన్నా, నేను ఆ డిసిషన్ తీసుకున్నాను అని తెలిసిపోయిందా నీకు? ఏంటన్నా, ఏంటి కీమా కీమా ఏంటి ఆచా అంటున్నావు ఎందుకు? పదా వెళ్దాం. డిసిషన్ ఏంటో నేను చెప్తా, వెళ్తూ చెప్తా. ప్రస్తుతానికైతే వీటిని బాత్కి తీసుకెళ్తున్నాను. ఆ డిసిషన్ నాకు చాలా బాధగా ఉంది, కానీ పాపం వీటికి తెలియదు కదా. అంటే రవికి, ఇంకా ప్రభంజనకు కూడా తెలీదు. రవికి అయితే చెప్తే ఆలోచించుకో, నీ ఇష్టం మరి అని అన్నారు. ఆ డిసిషన్ వల్ల నాకు ఏడుపు కూడా వస్తుంది, కానీ సిచ్యువేషన్స్ అలా మారుస్తాయి జనాల్ని, మరేం చేయలేము. సో ప్రస్తుతానికైతే వీటిని బాత్కి పద నాన్న వెళ్దాం. పద, చాలా తాళాలు ఉన్నాయా? ఎవరు వచ్చారు నాన్న? ఎవరు? డాడీ. వాకింగ్కి, కటింగ్ గుండు వెళ్తున్నాను. ఇంకా వచ్చి పలకరించానమ్మా. నేను ఒక డిసిషన్ తీసుకున్నాను రవి. డిసిషన్ ఏంటి అంటే, క్రీమ్ ఇచ్చేద్దాము అని ఫిక్స్ అయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అంటావు కానీ ఎమోషన్స్ అన్ని ఉంటాయండి. ఎమోషన్స్ ఉంటాయి, బాధ ఉంటది. మరి అదే బాధపడి చేసే పనులు అవసరం లేదు మనకి లైఫ్ లో. సిచ్యువేషన్స్ కూడా కదా. సిచ్యువేషన్స్ ఏమో ఫస్ట్ మనకి బాధ లేకుండా ప్రాక్టికల్ గా ఉంటాం అంటే చెయ్యండి. అంతేగాని బాధపడి ఏదో డబ్బుల కోసమో దీనికోసమో చేసామనుకో, అది లైఫ్ లాంగ్ డబ్బులు దానికోసం చేసాం, దీనికోసం మనం ఏదైనా సరే మనం బాధపడుతూ చేసామనుకో, అది లైఫ్ లాంగ్ పడుతుంది. డబ్బుల కోసం కాదు, దీన్ని పాపం సరిగ్గా చూసుకోలేకపోతున్నామేమో మన బిజీ స్కెడ్యూల్స్ వల్ల. దేన్ని చూసుకోవట్లేదు, క్రీమ్ని అది ఆలోచిస్తున్నా కానీ బూస్టర్ అది కరి చేస్తుందని అదే ఆలోచించట్లేదు. ఆ బూస్టర్ కరుస్తుంది, ఆ విషయం గురించి ఆలోచించామంటే బూస్టర్కి హ్యాపీ చేస్తున్నందుకు చేసామని అది మైండ్లో పెట్టుకుని చేస్తే ఒకటి, అంతేగాని అంటే అన్ని ఆలోచిస్తున్నానండి. బూస్టర్ ని కరుస్తున్నాడు ఆలోచించి పేపర్ మీద రాసుకుని పక్కా వేసుకొని దేవుడిని అడిగి ఆ తర్వాత డెసిషన్ చెప్పి అదైతే అనుకుంటున్నాను. అదే ఇందాక మీకు చెప్తా అన్న. ప్రస్తుతానికి అయితే వీటికి కటింగ్ అనమాట. వెళ్ళొచ్చేస్తాను. తాళాలు ఉన్నాయి కదా. బూస్ట్ కటింగ్ నీకు ఇంకా బిఫోర్ ఆఫ్టర్. బూస్ట్ బాయ్. కూర్చున్నాను, అంటే కటింగ్ అప్పుడు ఉందాము అని చెప్పి. మమ్మల్ని బాత్ అయితే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను అనమాట. కొంచెం కటింగ్ కదా దగ్గరుండి, మాది కూడా చాలా చిన్న కటింగ్ చేయిస్తున్నాను. వర్షంకి దానికి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి కదా, అలా రాకుండా ఉంటుంది. కొంచెం మనకు కూడా తెలుస్తుంది ఏమైనా టిక్స్ ఏమైనా ఎక్కితే అని. పాపం ఎలా ఉంటాయి అంటాం. బూస్టర్ గడ్ అయితే అస్సలు బాగోడు, క్రీమ్ గడ్ కూడా బాగోడు, కానీ తప్పట్లేదు. ఇంతకన్నా చిన్నగా అవుతుందా? కొంచెం చేయండి. ఫేస్ మాత్రం ఈ పైది తీయద్దు. గుండె నీకు. వాటి బాత్ అయితే అయిపోయింది. నేను కిందకి వెళ్ళా కదా, ఆకలేసి కొంచెం కిందకి వెళ్ళి తినేసాను అనమాట. ఇంకా వాటికి బాత్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. చిన్నగానే ఉంచమన్నా, నాకు డైలీ కోమ్ చేయడానికి అవ్వట్లేదు. సో అందుకోసం నాట్స్ అవి పడిపోతున్నాయి. మళ్ళీ 0 చేసే కన్నా ఇప్పుడు చిన్నగా చేస్తే కొంచెం బెటర్ అని చెప్పి క్లీన్ చేస్తున్న హెయిర్. హాయిగా ఉందమ్మా ప్రాణం. బండబాబులా ఉన్నావురా నువ్వు, పూడిల్లా లేవు, పమ్మెరెల్లా ఉన్నావు. కళ్ళు కనిపించట్లేదు, ఆయాస పడిపోతున్నావు. మియా మియా అంటుందా కీమో క్యాట్? ఈ కళ్ళు ఏవి? ఈ కళ్ళు ఇది బాబే తీసేసుకుంటారంట నిన్ను ఇస్తే. 2 రోజులు చూసాము మాకొద్దు అంటారు. ఇవే
తగ్గించుకుంటే మంచిది. దగ్గర అదంతా యాక్టింగ్ సైలెంట్ గా, దీని అల్లరి అందరికి తెలుసు. మొన్న మీరు చూసారు కదా, బూస్టర్ గార్డ్ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. అయితే ఇంకా ప్రపంచాన్ని ఫుట్బాల్కి దింపాలి, సో అందుకని వాడిని దింపేసి మళ్ళీ వస్తాను. క్రీమ్ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్తున్నా. రవి, వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, ఆరేసివా? వీళ్ళు దింపేసి వాటిని తీసుకొని వస్తా. బాయ్. పద, నేను అందుకే త్వరగా వేసుకొని ఉండు అని చెప్పా. నో యూస్, వాడు విండండి. ఆడికి ఎప్పుడు చెప్తావు? నేను నీకు చెప్పింది ఇప్పుడే చెప్తాను. అరే అమ్మ రేట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. వద్దా? నువ్వు చూడలేకపోతున్నావు కదరా మేము షూటింగ్కి వెళ్తే. నీకు ఇష్టమా? మరి పెద్ద సమస్య వచ్చి పడిందే. పోస్ట్ చెవు మీద అంతా దెబ్బలు. పోస్టర్కి ఏమైనా వస్తే ఇచ్చేయాలి. పద పద, వాటర్ బాటిల్ పట్టుకో. బాయ్ రవి, వెళ్ళొస్తాం. పాలు పెట్టా స్టవ్ మీద. దా, నీకు ఓకేనా మరి క్రీమ్ని ఇస్తే? నీ ఒపీనియన్ చెప్పరా, మళ్ళీ నువ్వు ఫీల్ అయిపోయి నిన్ను బాధపడినా కూడా నాకు ఇష్టం లేదు. చెప్పు, నీకు ఇష్టం లేదు కదా ఇప్పుడు? నాకైతే ఏం అర్థం కావట్లేదండి, మీరు చెప్పండి. అసలు బేసిక్గా ఇవ్వాలా వద్దా? అంటే నా ప్రాబ్లం ఏంటి అని అంటే, రవి గారు అంటారు అలవాటు చెయ్యు అని అంటారు, చూసుకోలేకపోతున్నాము. బూస్టర్ అంటే అడ్జస్ట్ అవుతున్నారు కానీ క్రీమ్కి పాపం 4 సార్లు తిప్పాలి. నేను షూటింగ్కి వెళ్ళిపోతున్నాను, రవి గారు షూటింగ్కి వెళ్ళిపోతున్నారు, మామయ్య లేరు. ఒకవేళ వెళ్ళినా సరే మామయ్య తిప్పలేరు, వీడేమో స్కూల్కి వెళ్ళాలి. సో ఇవన్నీ ఆలోచించి నాకు బూస్టర్ని మార్నింగ్ నైట్ తిప్పితే చాలన్నమాట. అందుకు నాకైతే ఏం అర్థం కావట్లేదు, ఫుల్ కన్ఫ్యూజన్తో ఉన్నాను. క్రీమ్ని అంటే నేను ఇంకా గుండె రాయి చేసుకొని ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యా. ఇప్పుడు మా ప్రపంచం ఒప్పుకోవట్లేదు, సో ఆలోచించాలి. ఏం అర్థం కావట్లే. చుట్టాలని అడిగాను, చుట్టాలు కూడా ఏమీ అనట్లేదు ఎవరు తీసుకుంటానని. ఓం చేసినారమ్మా నిన్న బుజ్జిబాబు. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. పడుకుంటూ పోతున్నావా కూర్చొని? బాబు అరే ఏంట్రా ఇది? వద్దా నేను బూస్టర్ దా చింటికి వెళ్దాం దా. ఆ బూస్టర్ గడి కటింగ్ అయిపోయిందండి. ఆ బూస్టర్ గడి కళ్ళన్నీ క్రీమ్ అక్కడ ఉండిపోయాడు, ఏం చేసేస్తున్నాడో అని కదా. బూస్టమ్మా క్రీమ్ కోసమా? బూస్టమ్మా చిన్నమ్మా కీమేడి కీమ్ కోసమా? ఏం కావాలి ఇప్పుడు? బొమ్మ ఇవ్వరు, షాప్లో వాళ్ళది. ఏంటి ఇవ్వరుమా? ఓ లేదు, బువ్వు లేదు. ఏంటి బాబు, ఇది కావాలా? ఏ కావాలా? ఓకే రెడీ, 1 2 3 ఫెచ్. 1 2 3 ఫెచ్. ఏది బొమ్మ? ఏది బాల్ ఫెచ్. ఏదో తేడాగా ఉందేంటి? ఏది మా బూస్టర్ గారికి బొమ్మలంటే పిచ్చాడు బాబు. ఓకే నో, కొందాం. కీములు బూస్టర్ వద్దురా, షో యువర్ ఫేస్. బాయ్. నిన్ను ఇచ్చేస్తానంటే ప్రపంచం వద్దన్నాడు రా. బాగా కరుస్తావు నువ్వు, వాడిని కరుస్తావు. మరి కరుస్తావు అని కరడం అలాంటి దెబ్బలు వాళ్ళు బాగానే చేశారు. పాప దానికి దాహం తప్పదు, ఫేస్ బాగానే ఉంది కదా. మరి దువ్వడం అవ్వట్లేదు కదా, షూటింగ్ వల్ల అవ్వట్లేదు, బాడీ అంతే. సరే వాటర్ ఇచ్చేస్తాను, రెండు రెడీ అయిపోయి ఇస్తున్నాను. సుష్మా అయితే రేపు మార్నింగ్ షూటింగ్ వల్ల నిద్రపోయిందనమాట. నేను ఇంకా ప్రపంచంతో మాట్లాడుతున్నాను. వాడు ఏదో మీతో చెప్పాలి, షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. చెప్పరా ఏంటి? ఇట్రా నాకు కంగారు చెప్పు. అమ్మ నేను వద్దంటున్నా, అమ్మ ఇచ్చేద్దాం అంటుంది. ఏంటి క్రీమ్? మీరే చెప్పండి కామెంట్ సెక్షన్ లో ఏం చెప్పాలి? లేదా
ఇవ్వాలా లేదు అది కొంచెం సిగ్గు అంతే. సరే మీరు చెప్పండి క్రీమ్ని ఇవ్వాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి, అది చదువుతాడు. ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు అది కూడా చెప్పండి. బాయ్ చెప్పారా. సో ఈ రోజుకైతే ఈ బ్లాగ్ ఇంతలో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది. సో సుష్మాకి ఏంటంటే రేపు మార్నింగ్ 6కి, నాకు కొంచెం 9 వరకు ఉంది కాబట్టి నేను వీడితో కాస్త మాట్లాడుతున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.